పార్లమెంట్ ఎన్నికలపై సమాయత్తమవుతున్న కాషాయ పార్టీకి రోజురోజుకో సమస్య ఎదురవుతోంది. అధిష్టానం భావించినట్టుగా అన్ని పార్టీల కంటే ముందుగానే టికెట్లు ప్రకటించినా, చేరికలు జరుగుతున్నా సొంత నేతల పోరు మాత్రం వెంటాడుతూనే ఉంది. బీజేపీ 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అప్పటి నుండి పలువురు సీనియర్లు అసంతృప్తిలో ఉన్నారు. టికెట్లు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, కనీసం తమను గుర్తించడం లేదని వారు వాపోతున్నారు. రాష్ట్ర నాయకత్వం నుండి పరామర్శ కూడా కరువైందని, కనీసం ఫోన్ చేసే నాదుడే కరువయ్యారనే వాదన వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పార్టీలో ఇదే సీన్ రిపీట్ అయింది. అసెంబ్లీ టికెట్లు కేటాయించిన అనంతరం కూడా పలువురు నేతలు ఇలాగే ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ ఇవ్వకపోగా తమను కనీసం గుర్తించకపోవడం దారుణమని అసంతృప్తికి లోనై పార్టీని వీడారు. అదే తరహాలో ఇప్పుడు కూడా పలువురు నేతలు పార్టీకి రిజైన్ చేశారు. జాయినింగ్స్ కారణంగా బీజేపీలో జోష్ ఉంటే అదే పార్టీకి చెందిన నేతలు గుడ్ బై చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. రెండో జాబితాలో అభ్యర్థుల ప్రకటన తర్వాత పార్టీని వీడేవారి సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి రవీంద్ర నాయక్ పార్టీకి గుడ్ బై చెప్పారు. నల్గొండ లోక్సభ టికెట్ ఆశించి ఆయన భంగపడ్డారు. దీనికి తోడు పార్టీ గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. క్రియాశీల రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాకు 2 పర్యాయాలు అధ్యక్షుడిగా ఉండే అవకాశం ఇచ్చినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. 1994 నుండి 2024 వరకు 30 ఏళ్లుగా అన్ని విధాలుగా తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో గోమాత సేవ చేస్తానని ఆయన వెల్లడించారు. కాగా క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకోవడానికి గల కారణాలను సమయం వచ్చినప్పుడు చెప్తానని లేఖలో పన్నాల హరీష్ రెడ్డి పేర్కొన్నారు. కాగా పన్నాల హరీష్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కుకట్పల్లి స్థానం నుండి పోటీ చేయాలనుకున్నారు. కానీ జనసేనతో పొత్తులో భాగంగా ఆ స్థానం ఆ పార్టీకి వెళ్ళింది. కాగా పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన తనకు మల్కాజ్గిరి టికెట్ ఇవ్వాలని ఆయన ఆది నుండి పార్టీకి రిక్వెస్ట్లు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఆ స్థానాన్ని ఈటెల రాజేందర్కు కేటాయించడంతో ఆయన రాజీనామా చేశారనే చర్చ జరుగుతుంది. ఈ నెల 12న తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్న సందర్భంగా నేతలు పార్టీ వీడడం రాష్ట్ర నాయకత్వానికి ఆందోళన కలిగిస్తోంది.